7 వండర్స్ అసలు ఎలా సెలెక్ట్ చేశారో తెలుసా? ఈ 7 అద్భుతాలను 2007 జూలై 7న ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని స్విట్జర్లాండ్కు చెందిన న్యూ 7 వండర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించింది. బెర్నార్డ్ వెబర్ అనే ఫిల్మ్ మేకర్ ఈ ఆలోచనకు ప్రారంభం పెట్టాడు. ప్రజలు ఇంటర్నెట్ మరియు ఫోన్ మెసేజెస్ ద్వారా ఓట్లు వేశారు. 2000 సంవత్సరంలో ఈ ప్రక్రియ మొదలై 2007 వరకు కొనసాగింది. దాదాపు 10 కోట్లకు పైగా ఓట్లు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. మొదటగా ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా చారిత్రక ప్రదేశాలు నామినేట్ చేశారు. తర్వాత వాటిని 21 ప్రదేశాలకు తగ్గించారు. వాటినే ఫైనలిస్ట్ అన్నారు. ఈ ఫైనలిస్టులకే ప్రజలు ఓట్లు వేశారు. ఓట్ల ఆధారంగా టాప్ 7 ఎంపికయ్యాయి. అవేంటో చూద్దాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, క్రీస్ట్ ది రెడీమర్ ఫ్రమ్ బ్రెజిల్, కొలోసియం ఫ్రమ్ ఇటలీ, తాజ్ మహల్ ఫ్రమ్ భారతదేశం, మచు పిచ్చు ఫ్రమ్ పెరు, పేత్రా ఫ్రమ్ జోర్డాన్, చిచెన్ ఇట్జా ఫ్రమ్ మెక్సికో. ఈ లిస్టును యునెస్కో మాత్రం అధికారికంగా గుర్తించలేదు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన జాబితా. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా జరగడం వల్ల యునెస్కో దీన్ని గుర్తించలేదు. ప్రతి ఓటు వెనుక ఉన్న ప్రేమ వల్లే ఇవి ప్రపంచ అద్భుతాలుగా నిలిచాయి. 2007 జూలై 7న ఈ 7 అద్భుతాల విజేతల ప్రకటన కార్యక్రమాన్ని పోర్చుగల్లోని లిస్బన్ నగరంలో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా లైవ్గా ప్రసారం చేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.